చిన్న విషయాన్ని పెద్దగా చూడడము కాటాస్ట్రఫైజింగ్ అంటారు. అయితే ఈ విషయము యూజువల్లీ యాంగ్జైటీ ఉన్నా, డిప్రెషన్ ఉన్నా, లేకపోతే ఏదైనా సైకాట్రిక్ ప్రాబ్లం ఉన్నా ఇలా ప్రవర్తిస్తూ ఉంటారు. అంటే ఏదైనా సరే స్మాల్ ఇష్యూని పెద్దది చేస్తారు, బిగ్ ఇష్యూగా చేస్తారు. అంటే షాప్కి ఒక టైంకి వెళ్దాం అనుకుంటారు, ఆ టైంకి కుదరకపోతే వాళ్ళు ఒక పెద్ద ఇష్యూ చేస్తారు. అంటే షాప్కి టైంకి వెళ్ళడం వల్ల నష్టం ఏం జరుగుతుంది, ఆ నష్టం వల్ల ఇంకొకటి జరుగుతుంది, సో సింపుల్ ప్రాబ్లమ్ని సింపుల్గా తీసుకోకుండా చాలా పెద్ద ప్రాబ్లంగా తీసుకుంటారు. యూజువల్లీ డిప్రెషన్ ఉంటే కానీ, యాంగ్జైటీ ఉంటే కానీ, లేకపోతే ఇంకేదైనా సైకాట్రీ ప్రాబ్లం, స్కిజోఫ్రీనియా కానీ, బైపోలార్ కానీ, ఇట్లా ఉన్న ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు చిన్న విషయాన్ని పెద్దగా చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, ఎవరన్నా నీకు హెల్త్ బాగాలేదు, చిన్న జ్వరం వచ్చింది, డాక్టర్ దగ్గరికి చూపించుకోవాలి అంటే, నాకు జ్వరం వచ్చింది, డాక్టర్ దగ్గరికి చూసుకోవాలి, ఒకవేళ ఇదే జ్వరం టైఫాయిడ్ అయితే, ఇదే జ్వరం డెంగ్యూ అయితే, ఇదే జ్వరం కరోనా అయితే అని దాన్ని పెద్ద భూతంలాగా చేసేసి యాంగ్జైటీ ఫీల్ అయిపోయి, ఆ యాంగ్జైటీ తోటి పెద్ద పెద్ద ఇన్వెస్టిగేషన్స్ అన్ని రిక్వెస్ట్ చేసి, సో వాళ్ళ థాట్ కూడా ఎక్కడికో వెళ్ళిపోతుంది. ఇంకా రేపే ఎల్లుండో నేను చనిపోతాను అన్న దాని వరకు వెళ్ళిపోతారనమాట. సో చిన్న ఫీవర్ ఉంది అన్న దానికి ఇంత దూరం వెళ్ళిపోయి యాంగ్జైటీ, డిప్రెషన్ ఇవన్నీ చూపించేసి ఆందోళన పడేదాన్ని కాటాస్ట్రఫైజేషన్ అంటారు. అయితే ఈ యాంగ్జైటీ, డిప్రెషన్ ఇవన్నీ ఉన్న వాళ్ళే చిన్న విషయాన్ని పెద్దగా చేస్తారు. ఇది అంత మంచిది కాదు. నార్మల్ పీపుల్, నార్మల్ మెంటల్ స్టేట్లో ఉన్న వాళ్ళైతే అలా చెయ్యరు. దీనికి ఏమవుతుంది అంటే, మన బ్రెయిన్లో కొన్ని న్యూరో ట్రాన్స్మిటర్స్ అని ఉంటాయి. ఇవి రెగ్యులేట్ చేస్తాయి మన థింకింగ్ని, మన యాంగ్జైటీని, డిప్రెషన్ని, వీటిని రెగ్యులేట్ చేస్తాయి. అవి ఇంబ్యాలెన్స్ అయినప్పుడు ఇట్లా జరుగుతుంది.